నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్నారు సీఎం జగన్. 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. కాసేపట్లో జరగనున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, హరిత, మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో కొయ్యూరు నుంచి అనంతగిరి వరకు ఉన్నటువంటి ఏదైతే 11 మండలాలు ఉన్నాయో వాటిలో చాలా అత్యంత డీప్ ఫారెస్ట్ లో గ్రామాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ సెల్ సంబంధించి మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇతర ప్రాంతాల అధికారులతో కానీ ప్రజలతో కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధాలు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా అందరికీ ఇటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున అందుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ప్రజలకు అందుబాటులో రావాలంటే మొబైల్ కనెక్టివిటీ చాలా ముఖ్యమనేది ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ రోజు 300 వరకు సెల్ టవర్లను ఈ రోజు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఇవి కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి BSNL సంస్థతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా ఇప్పుడు సెల్ టవర్లను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇవి దాదాపు అనేక దశాబ్దాలుగా చాలా వెనకబడి ఉన్న ప్రాంతాలైన నేపథ్యంలో వాటిని కూడా డెవలప్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందడంతో పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారికి దగ్గరలోకి వచ్చే విధంగా చేయాలనేది ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే ముందుగా రోడ్లను ఏర్పాటు చేయడంతో పాటు సెల్ ఫోన్ మొబైల్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రధానమైనటువంటి రోడ్ల నిర్మాణం ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు మొబైల్ సంబంధించి ఇప్పుడు ఈ రోజు 300 సెల్ టవర్ ప్రారంభించబోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరొక 650 వరకు సెల్ టవర్లు, అది కూడా జియో సంస్థ కేవలం 650 వరకు టవర్లను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ కనెక్టివిటీ ఉండబోతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయ్యాయి. అక్కడ డిజిటల్ విద్యా విధానం అమలవుతుంది. ఇది కాకుండా ఉన్నటువంటి స్థానికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే 108 ఫోన్ చేయాలన్నా, లేదంటే ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా మొబైల్ సర్వీస్ అనేది లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానంగా అక్కడ దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండే విధంగా, అట్లాగే రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా ఈ రోజు మరికొద్దిసేపట్లో 300 సెల్ టవర్లకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి. మరికొద్దిసేపట్లోనే క్యాంప్ కార్యాలయం ద్వారా. హరిత, థ్యాంక్ యూ రవీందర్.